గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. చర్చా కార్యక్రమంలో ఈరోజు క్రిషాంక్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే గతంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన నేత, అలాగే శ్రీ అద్దంకి దయాకర్ గారు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, వారిద్దరూ చర్చలో పాల్గొంటున్నారు. ఇక తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ హైడ్రా కూల్చివేతల హైడ్రామా సంచలనాత్మకంగానే ఉంది. ప్రత్యేకించి సినీ నటులు నాగార్జున గారికి సంబంధించినటువంటి అన్కన్వెన్షన్ని కూల్చివేయడంతో మొత్తం వ్యవహారం అంతా పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది, జనంలో చర్చ అవుతోంది. అయితే నాగార్జున ఏమో చాలా స్పష్టంగా ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదు, ఇదిగో చట్టం తీర్పు కూడా ఉంది నాకు అనుకూలంగా, ఇప్పుడు కూడా చట్టం దీనికి సంబంధించినటువంటి విచారణ కోర్టులో జరుగుతోంది అని వారు అంటున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి గారైతే ఇది కురుక్షేత్ర యుద్ధమే, కృష్ణుడు భగవద్గీత వాటి ఆధారంగానే తాను ప్రభుత్వాన్ని నడుపుతున్నానని, ఇలాంటి ఆక్రమణని కోల్చకపోతే నేను వైఫల్యం చెందినట్లే అంటున్నారు. మరి అది చిత్తశుద్ధితోటే ఆయన ఈ మాటలు అంటున్నట్లు అనుకోవచ్చా, లేదా రాజకీయంగా కక్ష సాధింపు అన్న హరీష్ రావు తదితర బీఆర్ఎస్ నేతల వాదనలో వాస్తవం ఉందా? కానీ ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలు ఎందుకు టార్గెట్ అవుతున్నారన్న దానికి కూడా సమాధానం చెప్పాలి. ఓవైసీ గారు అన్నట్లుగా ఓవైసీ గారి కాలేజీ కూడా కొంత భాగం ఉందట. అలాగే ఓవైసీ గారు అడిగినట్లు ప్రభుత్వ భవనాలు కూడా ఇలాంటి ఆక్రమణలో ఉన్నాయి, చెరువు ఎఫ్టీఎల్లోపు ఉన్నాయి. నెక్లెస్ రోడ్డు వాస్తవం, అది ఆయన చెప్పింది వాస్తవం. మా బోటి వాళ్ళందరం మా కళ్ళ ముందే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు హుస్సేన్ సాగర్ చుట్టూరు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ నెక్లెస్ రోడ్డును అభివృద్ధి చేసిన చెరువు హుస్సేన్ సాగర్ని పూడ్చి నెక్లెస్ రోడ్డుని నిర్మించారు. మరి ఇప్పుడు అది కరెక్టా కాదా, ఇవన్నీ కూడా చర్చ అవుతాయి. ఇప్పుడు మూసీకి సంబంధించి సుందరీకరణ ప్రాజెక్టు భారీ ఎత్తున చేపడతామని రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. మరి దాంట్లో వేలాది మంది పేదలు ఉంటారు, పేదలు మరి వాళ్ళ ఇళ్ల సంగతి ఏమిటి, వాళ్ళని నిజంగా కోల్చగలుగుతారా? ఇప్పటికే అనుమతులు తీసుకుని మధ్యతరగతి వారు అనేక చోట్ల అపార్ట్మెంట్లు కొన్నారు. అవి తప్పో ఒప్పో వాళ్ళకి తెలియకపోయినా ఇప్పుడు వాళ్ళు నష్టపోయే పరిస్థితి. అధికారులు ఎట్లా అనుమతులు ఇచ్చారు, అనుమతులు ఇవ్వనాటి సంగతి వేరు కదా, కానీ అనుమతులు ఇచ్చిన వాటిని కూడా కూల్చే పరిస్థితి వస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ప్రభుత్వంలో ఉన్నవారి అక్రమ నిర్మాణాన్ని కూల్చి ఆ తర్వాత మిగతా వారి జోలికి వస్తే ఎలా ఉంటుందో. కానీ అయితే మొత్తం మీద వివిధ పార్టీలకు సంబంధించిన వారు ఇందులో వారికి సంబంధించి కొన్ని కూల్చినప్పటికి కూడా ఓవరాల్గా చూసినప్పుడు బీఆర్ఎస్నే టార్గెట్గా చేశారా అన్న అనుమానం రాజకీయ వర్గాల్లో కలగడానికి ఆస్కారం ఏర్పడుతుందా, లేదా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటే చేస్తున్న ఈ కృషి దీనివల్ల ఆయనకి రాజకీయంగా కూడా నష్టం జరుగుతుందా? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్పై దీని ప్రభావం ఎంత ఉంటుంది? కొంతమంది అయితే నష్టం జరుగుతుందని అంటున్నారు, ఎంతవరకు వాస్తవమో తెలియదు. ముందుగా దయాకర్ గారు చెప్పండి, రేవంత్ రెడ్డి గారిలో చిత్తశుద్ధి, కురుక్షేత్ర యుద్ధం, బ్రహ్మ, శ్రీకృష్ణుడు, భగవద్గీత, చాలా కొత్త పదాలు వింటున్నాం, బాగానే ఉంది. నిజంగా ఆయన చిత్తశుద్ధితో చేయగలిగితే గొప్ప విషయం అవుతుంది, ఆయన చరిత్ర సృష్టించిన వారు అవుతారు. కానీ ఇది సాధ్యమా అన్న ప్రశ్నకు మీరేం సమాధానం చెబుతారు? కేవలం నాగార్జున్ని ఎందుకు టార్గెట్గా చేసుకున్నారు, బీఆర్ఎస్ వారినే ఎందుకు ముఖ్యంగా ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారన్న ప్రశ్నలకు కూడా మీరు సమాధానం ఇస్తారా? గుడ్ మార్నింగ్ కొమినేని గారు, మిత్రుడు క్రిషాంక్ కూడా. అయితే సాధ్యమైనంత వరకు, సహకరించినంత వరకు సమస్య లేకుండా ముందుకు పోవడమే ప్రభుత్వం యొక్క విధిగా ఉంటుంది. మీరు అన్న కోణంలో సామాన్యుల పరిస్థితి వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది. కానీ నాగార్జునదే ఎందుకు ఎక్స్పోజ్ అయింది అంటే సెలబ్రిటీ కాబట్టి ఇట్లా వందల ప్రాపర్టీస్ కూడా పోతున్నాయి. ప్రాపర్టీస్ కాదు అవి ఆక్యుపేషన్స్, ఇల్లీగల్ ఆక్యుపేషన్స్. అవి మీరు నదిని, చెరువును, బజార్ను కబ్జా చేసుకొని అయ్యో అని ఏడిస్తే ఎట్లా? అది వేల మందికి కాదు, లక్షల మందికి నడక అయ్యేది కదా. ఆ పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఒకరు ప్రో అనొచ్చు, ఒకరు నెగిటివ్ అనొచ్చు. నష్టపోతున్నాం అనుకునేటోళ్ళు, ప్రజల సొమ్మును కూడా తీసుకొని నష్టపోతున్నాం అనుకోళ్ళు బాధపడితే నష్టమేం లేదు, కానీ ప్రజలు బాధపడొద్దు అనేది కదా. ఇప్పుడు అది జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్న తరుణంలో తీసుకున్న స్టెప్, ఇదేమి ఆషామాషిగా తీసుకున్న స్టెప్ కాదు. మీరు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన డెవలప్మెంట్ కనుక మీరు చూస్తే ఈ డ్రాస్టిక్గా ఈ 20 yearsలో ఢిల్లీ
యమునా డెవలప్మెంట్ తర్వాత మిగతా అంశాల్లో తీసుకున్న దాంతో ఢిల్లీ వేగం పెరిగింది. అఫ్ కోర్స్ అది స్లో ఉంటుంది, కానీ హైదరాబాద్ సరే గతంలో ఉన్న ప్రభుత్వాలు మంచి చేసినాయి, ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా చేస్తుంది, ఇంకో ప్రభుత్వం మంచిగా చేయాలని కామెంట్ చేయడానికి కాదు, కానీ ఇప్పుడు మూసీ ఉంది, మూసీ దారులన్నీ అడ్డుకున్నారు. చెరువు దారులు ఎన్ని వందల చెరువులు. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు పడవ ప్రయాణానికి కారణమవుతుంది వర్షాలు వచ్చినప్పుడు అనంటే ఆక్రమ కబ్జాలే. సో ఇప్పుడు ఎఫ్టీఎల్కి సంబంధించి వాళ్ళు కూడా గత ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకున్నది. ఎన్కన్వెన్షన్ మీదకి బుల్డోజర్ పోయింది, ఇది కొత్త ఏం కాదు కదా, గతంలో కూడా పోయి దాన్ని ఆపిండ్రు. అసలు ఎన్కన్వెన్షనే చర్చగా ఎందుకు జరుగుతున్నది? అసలు ఎన్కన్వెన్షన్ ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి మనం సుందరమైన అందమైన అన్నపూర్ణ స్టూడియోస్ కు ఆ రోజుల్లో కోట్ల భాస్కర్ రెడ్డి గారు, మరి చిన్నారెడ్డి గారు చాలా చౌక ధరలో భూమిని బ్రహ్మానంద రెడ్డి గారు అనుకుంటా, తర్వాత 7 ఎకరాలు పక్కన కూడా వారికి చౌక ధరకి, ఎందుకు పరిశ్రమ హైదరాబాద్కు రావాలి మద్రాసు నుంచి అని చెప్పి వారు చేసుకున్న అక్రమ ఏంటిది కట్టడాల్లో బిజినెస్ సంబంధించింది, అది ఏమి ప్రజాప్రయోజనం కొరకు ఉన్నది కూడా కాదు. ఒక విస్తృత ప్రజాప్రయోజనం కొరకు ఉన్నదంటే ఎక్కడ ఉన్నా కూడా దాన్ని మనం బేర్ చేయొచ్చు, కానీ అట్లా వందల ప్రాపర్టీస్ కి సంబంధించిన చర్చ వస్తున్నది. వీటి విషయంలో ఎక్కడైనా దీంట్లో కూడా అక్రమాలు జరిగితే, ఏది హైడ్రా కూడా అక్రమాలు చేస్తే, కొంతమంది కూలగొట్టి కొంతమంది కూలగొట్టకుండా ఇట్లా ఉంటే మీరు అది పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. వాటిని కూడా అది అధికార పార్టీ విపక్ష పార్టీ ఇప్పుడు తలకాయ వాళ్ళకి అంటే ఈ పాయింట్ అడిగారు కాబట్టి నేను చెబుతున్నాను. నేను నిన్న మొన్న ఈ నమస్తే తెలంగాణ పత్రికలో చాలా 2 పేజీల ఫోటోలతో సహా వేశారు. మీ వివేక్ గారి ఫోటో, కేవీపీ రామచంద్రరావు గారి బిల్డింగ్ ఫోటో, తర్వాత పల్లం రాజు గారిది అయితే కూల్చినట్టున్నారు ఇక్కడ. అట్లాగే ఇంకెవరు శ్రీనిధి అంట, ఇంకెవరెవరో పట్నం మహేందర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన ఆయన ఫోటో, ఇట్లా ఇప్పుడు ఓవైసీ గారిది ఇప్పుడు ఇవాళ వేశారు. అట్లా ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, మరి ముందు వాటి జోలికి వెళ్తే ఎట్లా ఉండేది? అక్కడ ఇప్పుడు వాళ్ళు వేస్తుండే చేయబట్టి అది మనకి ఇప్పుడు కోరం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు తప్పు తెలిసి చేసినా చేయక చేసినా తప్పు తప్పే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఎక్స్ తెలియకపోయి మర్డర్ చేసింది అనుకోండి, అయ్యో నాకు తెలియదండి నేను ఎట్లనండి అని చెప్తే వదిలేస్తారా చట్టం? కాబట్టి అలా ఎవరైనా ఏ పార్టీ వారైనా వాళ్ళు ముందుగా ఆ ప్రజలు అనే కోణం నుంచి చూస్తే మీకు సమస్య అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా నమస్తే తెలంగాణ టీ న్యూస్ అనే కాదు, ఇతర పార్టీల బీజేపీ నాయకులు కూడా కొంతమంది వాళ్ళకు అనుకూలంగా ఉన్న దాంట్లో ఇగో ఇది అక్రమం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది సమర్థించాడు. ఈటెల రాజేందర్ గారు ఏమో వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇప్పుడు మల్టిపుల్ ఇప్పుడు నష్టపోయినోడేమో ఒకే పార్టీలో ఉన్నా సరే 1,000 కోట్లతో 100 కోట్లతో పోయింది అనుకోండి, పార్టీ మీద ఏదో పోయి నాకు నష్టం వ్యక్తిగతంగా అనుకోవచ్చు. బట్ వన్ థింగ్ మీరు ఇక్కడ చూడాల్సింది, హైదరాబాద్ అనేది ఇంకెప్పుడు రిడ్రెస్ అవుతుంది? ఇది వరల్డ్ గ్లోబల్ సిటీ, ఆ సిటీ ఈ సిటీ అంటే ట్రాఫిక్ లో పడితే హైదరాబాద్ లో 3 hours కూడా, లంగర్ హౌస్ నుంచి మీరు ఎల్బీ నగర్ పోండి 3 hours పట్టే పరిస్థితి వచ్చింది. మీరు అసలు పురపాలక సంఘ మంత్రిగా ఉన్నాడు మనోడు కేటీఆర్. నేను అనుకున్నా ఇప్పుడు ఈ న్యూ సిటీ ఉంది కదా, ఏది రజనీకాంత్ చెప్పిన సిటీ, హైటెక్ సిటీ, ఈ మాదాపూరు, ఈ కొండాపూరు, వీటిని చూసి కాదు, హ్యాబిట్స్, ఓల్డ్ సిటీ, లేకపోతే దిల్సుఖ్ నగర్, ఈ కుకట్పల్లికి పోవాలంటే మీకు తెలుస్తుంది కదా, ఏ వేనంచైనా పోండి మీరు, నరకం అంటే నరకం. దాంతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఫ్రీ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ వేగాన్ని పెంచాలంటే కేవలం డబ్బులు తీసుకోవడం కాదు సార్. ఇప్పుడు 50,000 crores రెవెన్యూ వస్తుంది హైదరాబాద్ నుంచి, రేపు 1 lakh crore అవుతుంది ORR అయిన తర్వాత. చాలా మందికి అనుమానాలు మూసీ మీద కూడా ఎందుకున్నాయంటే, మూసీ పరివాహక ప్రాంతంలో నది గర్భాన్ని కూడా ఆక్రమించుకున్న వాళ్ళ సమస్య అది. కానీ అక్కడ బస్తీలు కూడా ఉన్నాయి, వాటిని G+2నా G+3నా 2 ways మనము అప్ అండ్ డౌన్, ఒకవేళ వాటర్ బేస్ కనుక ఉంటే అక్కడ మనం కమర్షియల్ ఎకనామిక్ మోడల్ కూడా తయారు చేస్తున్నాం. అందుకని అది ఏదో నీళ్ళల్లో పూలు పెట్టి సుందరీకరణ కాదు. అయితే అంటే మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు అన్నిటికీ సమాధానం ఇద్దరు, కానీ అయినప్పటికీ కూడా అధికార పార్టీ కాబట్టి మీకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాని ఏదో మీ వాదన ఏదో విందామని. అయితే ఇక్కడ ఒక్క పాయింట్ సమాధానం చెప్పండి. నిజంగానే గతంలో పివి నరసింహారావు భూ సంస్కరణల యాక్ట్ని తీసుకొచ్చినప్పుడు పెద్ద ఉద్యమం వచ్చింది, ఆంధ్ర ఉద్యమం. దాంతో ఆయన ఉద్యోగం పోయే ప్రమాదం వచ్చింది. అలాగే ఎన్టీ రామారావు గారు మద్య నిషేధాన్ని భారీ ఎత్తున అమలు చేయడానికి, గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే మద్యం వ్యాపారులంతా చాలామంది
చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వడంతో ఆయన ప్రభుత్వం పడిపోయిందన్న వాదన కూడా ఉంది. సో అలాగే ఇప్పుడు రేవంత్ ఏమన్నా రిస్క్ తీసుకుంటున్నాడా? నిజంగానే లేదు, బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు తమ పార్టీ వాళ్ళని లాక్కోవడానికి, అలాగే ఈ దందాలు ఢిల్లీకి డబ్బులు పంపడానికో లేకపోతే దందాల కోసం కూడా చేస్తుండొచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో చేస్తే ఎవరైనా స్వాగతించాల్సిందే, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఆ ఉద్దేశాల్లో ఎంతవరకు ఇది ఉంది, రిస్క్ తీసుకుంటున్నారా? ఈ ఒక్కదానికి సమానం చెప్పండి. తర్వాత రిస్క్ అనేది వాస్తవం. విపక్షాలు కానీ నష్టపోయిన వాళ్ళు మాట్లాడే వాటిలో స్టాంటిటీని తీసుకుందాము. ఆ రోజు ప్రజా చైతన్య స్థాయిలు వేరు. ఈ రోజు మీకు తెలుసు, గత 30-40 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు కాబట్టి ఆ రోజు భూ సంస్కరణలు అనేది ఎంత మంచి మార్పు కొరకు తెచ్చింది. అది నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కదా, ఇండియా వైడ్ గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. ఏంటంటే బినామీలను వీళ్ళందరినీ కొట్టేసి ఈ జమీందారీ జాగీర్దారీ వ్యవస్థను తీసేసి భూమిని పంచాలనే మహా ఎత్తుగడి అక్కడ. ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఏవైతే అవకతవకలు లేకపోతే అక్రమణలు లేకపోతే ఇల్లీగల్ కబ్జాలు ఉంటే వాటిని రెస్క్యూ చేయడం ద్వారా ప్రజల్లో పాజిటివ్ వస్తున్నది. పార్టీలు కూడా పక్కన పెట్టండి, బీజేపీ ఇప్పుడు రఘునందన్ గారు ఒక అడ్వాన్స్ స్టెప్ తీసుకున్నారు. ఇంకా కొంతమంది మిత్రులు సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నారు. కొంత ఇప్పుడు రాజకీయంగా ఓవైసీ గారు, హరీష్ రావు గారు వాళ్ళేం వ్యతిరేకించట్లేదు, కానీ డైరెక్ట్ గా ప్రశ్నలు వేశారు కదా, అవి తీస్తారా ఇవి తీస్తారా అని అడుగుతుంటే మీరేం సమాధానం చెప్పలేకపోతున్నారు కదా. ప్రశ్నలకు సమాధానాలు చెప్పే పనిలోనే ప్రభుత్వం ఉంటది. మీరు ఆక్రమణలకు గురి చేసి రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతింటదనే భయం కొంతమంది బిల్డర్లు లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తున్నారు. సార్ 4.5 lakhs to 5 lakhs acres రియల్ ఎస్టేట్ ఏరియా, న్యూ ఏరియా వస్తుంది. చూసుకోండి మిత్రులారా, అక్కడ న్యూ సిటీ, ఇప్పుడు ఏది ఫ్యూచర్ సిటీ అనే పేరు మీద ఔటర్ రింగ్ రోడ్ టు RRR మధ్యన పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వస్తుంది. అక్కడ గీడపోయి మూసీ కాలువల మధ్యనో జనావాసాల మధ్యనో మహా బిల్డింగ్లు కట్టడం కాదు, స్క్రాపర్స్ అక్కడ కట్టండి. కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న విమర్శలే, వాటిని తీసుకుందాం. నష్టపోయేటోళ్ళు ఉంటే గుర్తు చేయండి. మీరు ఒక రకంగా అదృష్టవంతులు, ఇక్కడ అపోజిషన్ వాళ్ళు కానీ లేదు చంద్రబాబు లాంటి వాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఎవరు పెద్దగా పూర్తిగా వ్యతిరేకించకుండా లోపాలు మాత్రం చెబుతున్నారు. అక్కడ గవర్నమెంట్ ఆక్రమించి కృష్ణానది గర్భంలో కాదు కృష్ణానది గర్భంలో గడితే ఏది ఒక గవర్నమెంటే గడితే ఏంటని జగన్ గారు తీసేస్తే ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఇంకేముంది విధ్వంసం చేశాడని, ఇట్లాంటి ఆక్రమణలను తొలగిస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ని విధ్వంసం చేసేస్తున్నాడని ప్రచారం చేసి చంద్రబాబు గారు, ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఇప్పుడు అదే ఈనాడు ఆంధ్రజ్యోతి మీకు భజన చేస్తున్నాయి కాబట్టి పర్వాలేదు, కొంతవరకు మీకు ఇబ్బంది లేకుండా మీడియా పరంగా కొంత ఇబ్బంది ఉండట్లేదు, అది వేరే విషయం. అంటే ఊరికే జస్ట్ డిఫరెన్స్ చెబుతున్నా అంతే. మిత్రుడు కేటీఆర్ దాన్ని ఆహ్వానించారు. జన్వాడలో ఉన్నది అది తప్పైతే నా మిత్రుందైనా నేనే దగ్గర నుండి కూల్పిస్తాను. అది ఆ కథ వేరులేండి, అది మళ్ళీ మనం మాట్లాడదాం. రైట్. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు ఈ రియల్ ఎస్టేట్ ఈ హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల మీద ఎలా ఉంటాయి? నాగార్జున గారేమో నేను ఒక్క సెంటు ఆక్రమించలేదని చెబుతున్నారు, కానీ వీళ్ళు ఆ సెంటు ఆక్రమించింది లేని స్పష్టత ఇవ్వకుండానే కూల్చేశారన్నది ఒక అభిప్రాయం. లేదు ఆయన కరెక్ట్గా ఆక్రమించాడు కాబట్టి కూల్చడం కరెక్టేనన్నది ఇంకో అభిప్రాయం. మీరెటువైపు? నమస్కారం. నమస్కారం. అక్కడ ఉన్న మిత్రులు కృష్ణ గారికి, దయాకర్ గారికి నమస్కారం అండి. దయాకర్ గారు నిజంగా నికాసైన మనిషి అండి, మంచి రాజకీయ నాయకుడు, మంచి పార్టీకి అత్యధికంగా మాట్లాడదు ఎప్పుడైనా కానీ. ఇవాళ తప్పట్లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే డైవర్సిఫికేషన్ రాజకీయాలకి తప్పదు. ఇంకొకటి అండి, ఇతని గురువు ఏమో కరకట్ట అక్కడ కబ్జా చేసుకున్న ఆంధ్రాలో, అది తప్పు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి సరే ఒక కేసులో పట్టుబడ్డాడు, ఇప్పటికీ అది ఇంకా నిజం కాదు. కానీ హైదరాబాద్ లో వీళ్ళేగా సార్ ఇచ్చిన పర్మిషన్, మొత్తం అప్పటి ఇచ్చింది వీళ్ళే పర్మిషన్, గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయింది కదా. ఇవాళ కొత్తగా కూలగొట్టడం ఎక్కడిది? ఈ కూలగొట్టడం అనేది ఒకటే సార్, చాలా పని చేయాల్సింది తెలంగాణలో. అది చేయకుండా డైవర్సిఫికేట్ చేయాలి. ఎట్లా చేయాలి? ఇది మంచి ఎన్నుకోవడం అనమాట. చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నటన మంచి నటన, ఎందుకంటే గురువు కన్నా నేర్చుకున్నాడు, గురువు దగ్గర మంచి నటన నేర్చుకున్నాడు. ఆ నటన ఇక్కడ నేర్చుకున్నాడా?
అంతే సార్. ఆ గురువు గారి ఇల్లు ఇప్పుడు కాదు రేవంత్ చర్య వల్ల గురువు చంద్రబాబు గారి ఇల్లు గొడవ జనంలో చర్చ అయింది. మరి ఈయన ఎప్పటి నుంచో కృష్ణా అనేది ఒడ్డునే ఉన్నాడు, డ్రైనేజ్ అంతా కూడా సీపేజ్ అంతా కూడా దాంట్లోకి నదిలోకి వెళ్తున్నా కూడా అక్కడ జనం కూడా పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదు పరిస్థితి. టాలీవుడ్ బాగా టాలీవుడ్ అక్కడికి వెళ్ళిపోవాలి, రియల్ ఎస్టేట్ అక్కడ వెళ్ళిపోవాలి. ఇదంతా ఇద్దరు కలిసిన నాటకం సార్. అంతేనా? డైవర్సిఫికేషన్ సార్ ఇది. రైట్, ఓకే. ఉపేంద్రరావు గారు మరొకరు ఖమ్మం నుంచి. ఉపేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. మీరేమంటారు సార్? ఖమ్మం ఉపేంద్రరావు అండి. మన టిఆర్ఎస్ నేత కిషాన్ గారికి ఓకే ఓకే, అందరికి నమస్కారం అని చెప్పి మాట్లాడేసేయండి, పర్వాలేదు. టైం ఏదో క్లీన్ చేయటమే మంచిదే కానీ సార్, పేదలు ఇల్లు వేసుకున్నారు, వాళ్ళు నష్టపోయారు, ఆ లోన్ తీసుకొని లోన్ కట్టాల్సి వస్తుంది. పేదల కంటే కూడా మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బలిసిన వాళ్ళు అయితే ఇబ్బంది ఏం లేదు సార్. కానీ మరి అట్లా అని చెప్పి చెరువులను ఆక్రమించడానికి సమర్థించగలుగుతామా? నెల వాళ్ళు లోన్ కట్టాల్సి వస్తుంది. అసలు పర్మిషన్ ఇచ్చిన అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకోరు సార్. అది వాళ్ళ మీద చర్య తీసుకున్న తర్వాత తీసుకోవాలి కదా అసలు. మరి దీని ఎఫెక్ట్ హైదరాబాద్ మీద ఎట్లా ఉంటుంది, రెండు తెలుగు రాష్ట్రాల మీద ఎట్లా ఉంటుంది? రియల్ ఎస్టేట్ అయితే తగ్గిపోయి ఇట్లా సామాన్లకైతే దెబ్బతగిలి సార్. రియల్ ఎస్టేట్ అయితే దెబ్బ దెబ్బతింటారా? క్లీన్ చేయడం అయితే కరెక్టే లేండి, క్లీన్ చేయడం కరెక్టే. ఏది ఎందుకంటే వర్షాలకి కాలువలు మునిగిపోతున్నాయి, ఇల్లు కొట్టపోతున్నాయి, లేకపోతే రోడ్లన్నీ పడవలు వేసుకొని తిరగాల్సి వస్తుంది కదా పరిస్థితి. అవును, క్లీన్ చేయడం మంచిది కానీ పేదలు అన్యాయం కాకుండా వాళ్ళకి డ్యామేజ్ కట్టియాలి సార్. రైట్. ఎవరో ఇప్పుడు అధికారులు తప్పు వల్లే కదా సార్ వీళ్ళు కొనుక్కొని ఇల్లు కట్టుకుంది. రైట్. రామరాజు గారు విశాఖపట్నం నుంచి. రామరాజు గారు నమస్కారం, చెప్పండి. అక్కడ విశాఖపట్నంలో ఆక్రమణలు పట్టుకుంటేనే విధ్వంసాన్ని ప్రచారం చేశారు, ఇక్కడేమో ఏకంగా పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు కూడా కూలుస్తున్నారు. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇందాక ఇక్కడ చూశాను నేను. మరి అది కరెక్ట్ అయితే తెలుగుదేశం వాళ్ళ ట్రస్ట్ ఆఫీసు గండిపేటలో కూడా ఉందంట కదా కృష్ణాంగ్ గారు, కరెక్ట్ అనేది? అది కూడా చెరువు గర్భంలోనే ఉందంట. మరి ఇప్పుడు దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు కూల్స్తారా కోల్సరా? నమస్కారం. మీకు అద్దంకి దయాకర్ గారికి, శ్రీకాంత్ గారికి, అందరికీ కూడా కూడా నమస్కారం అండి. ఓకే సార్, ఒకటే చెప్పదలుచుకున్నానండి. నాగార్జున శ్రీకాంత్ కూల్చివేతలో దానికి ఇచ్చిన పర్మిషన్ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దానికి ఇచ్చిన పర్మిషన్ ఉన్నాయని తెలుస్తుందండి. అవును. ఇవాళ చంద్రబాబు నాయుడుతో అటాచ్మెంట్ అయ్యి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే ఇక్కడ వైసీపీ కార్యాలయాన్ని పిలిచే ధోరణిలో ఈయన దారిలోనే రేవంత్ రెడ్డి గారు నిలుస్తున్నారని నా అభిప్రాయం అండి. ఏమైంది, ఏమన్నారు? నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పండుగ చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా కూర్చువేతలు మొదలు పెట్టారో, ఓకే, అది పార్టీ ఆఫీసులు కూల్చివేయటం కూల్చివేయడం ద్వారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ఆయన శిష్యుడే కదండి. ఆయన శిష్యుడేనా? ఓకే. రేవంత్ రెడ్డి గారు ఆయన శిష్యుడే. ఓకే, అది దేశం మొత్తానికి తెలిసిన విషయం. ఇవాళ ఆయన కాదుగా, ఇప్పుడు కాదుగా, శిష్యుడైనా కూడా ఇప్పుడు చంద్రబాబు గారికి చూడటానికి అనైతికంగా ఉంటది కదా. ఆయన ఉండేది అక్రమ ఇల్లు కదా, కృష్ణ అనేది కరకట్ట మీద. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? సంసారం ఒక దగ్గర, నివాసం ఒక దగ్గర ఉన్నాయి అంటున్నా, వాళ్ళిద్దరూ పార్టీలు వేరు వేరైనా మొదటి నుంచి వచ్చే పని ఎక్కడికి పోదు సార్. ఓకే, అయితే ఇక్కడ పూర్తిగా మనం రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టదాలం కానీ, బట్ మీరు అన్నట్లు చంద్రబాబు గారు అయితే ఇప్పుడు ఆ మధ్య నాకు గుర్తు అయ్యప్ప సొసైటీ దాంట్లో కూల్చివేతలు జరుగుతున్నప్పుడు ఆయన ధర్నా చేశాడు వాటికి వ్యతిరేకంగా. మరి ఇప్పుడు ఎక్కడ, మరి నిన్న తెలంగాణ టీడీపీ మీటింగ్లో ఏమైనా మాట్లాడాడో లేదు తెలియదు కానీ. రైట్, ఇక ఇంకొకరున్నారు, కాలర్ తీసుకున్నా లేక. రైట్, వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఇది పార్టీల గతంగా మెజారిటీ ప్రజలు స్వాగతిస్తారు సార్ దీన్ని. ఓకే, గుడ్. కాకపోతే ఎంతవరకు దీన్ని రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయగలుగుతారనేది కొన్ని సంశయాలు ఉన్నాయి. ఎందుకంటే సార్, మొదట గవర్నమెంట్ మూసీలో బస్ స్టాండ్ కట్టారు, మూసీలో మెట్రో కట్టారు, కరెక్ట్. నక్లెస్ రోడ్ లో ప్రభుత్వ కార్యాలయం ఉన్నాయి, నక్లెస్ రోడ్ లో మాజీ ముఖ్యమంత్రుల సమాధులు ఎకరాల పొద్దున్నాయి. అవును, అసలు ఏది బఫర్ జోను, ఏది ఎఫ్టీఎల్ అక్కడ తెలిసే పరిస్థితి. అది సినిమా థియేటర్ ఏంటది, సినిమా థియేటర్ కదా, ఐమాక్సా ప్రసాద్ ఐమాక్స్, అది కూడా దగ్గర దాని పక్కనే కదా ఉంది. ఎంత అన్యాయం సార్ అంటే 82 నుంచి మొదలైన ఈ చెరువుల విధ్వంసం మీద నిష్పక్షపాతమైన చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న ఓఎస్సీ గారు చెప్పారు జిహెచ్ఎంసీ బిల్డింగ్ గురించి. నెక్లెస్ రోడ్
అది ఓవైసీ హాస్పిటల్ కూడా ఎఫ్టీఎల్ లోనే ఉందని ఒక అది. అవును, ఇవాళ ఫోటో సహా వేశారు నమస్తే తెలంగాణలో. ఇది ముఖ్యంగా సార్ ఇప్పుడు మా సరూర్ నగర్ ఏరియాలో సరూర్ నగర్ లేకు, అవును, అది దాదాపు నాకు తెలిసి ఒక 10% కుంచుకుపోయింది. అవును. ఇప్పుడు ఎందుకంటే సార్ ఇది మరి ఆడి జోలికి వెళ్ళే ధైర్యం చేయగలుగుతారా? అక్కడ ఉందంతా వేలాది మంది మధ్యతరగతి వాళ్ళు కదా, వాళ్ళు అదే వాళ్ళలో భయాలైతే మొదలయ్యా. కానీ ఇప్పుడు మీకు గుర్తే ఉంటుంది సార్, సూరత్ లో టైర్నర్ అని అప్పుడు మున్సిపల్ కమిషనర్ చరిత్ర సృష్టించడం. సూరత్ ఇప్పుడు బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ నీటెస్ట్ సిటీ. దాన్ని రోల్ మోడల్ గా తీసుకుని అది రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతాడు, హీరో అవుతాడు. ఏ మాత్రం రివర్స్ అయినా మాత్రం చరిత్రలో అదొక మచ్చలాగా మిగిలిపోతుంది ఆయనకు. అంతేనా? అంటే సూరత్ కి దీనికి కొంత డిఫరెన్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ వాతావరణం వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు కదా. మరి చూద్దాం. అయితే బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు అనే విమర్శకి ఏం సమాధానం చెబుతారు? అక్రమ నిర్మాణం చేసినప్పుడు టార్గెట్ అయినా పర్వాలేదు సార్, వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేయండి. అట్లా కాదు, కాంగ్రెస్ వాళ్ళ వదిలేసి మరి నిన్న ఎవరు కేటీఆర్ గారు ఎవరు అడిగారు, హరీష్ రావు గారు, దానం నాగేంద్రని ఎందుకు అరెస్ట్ చేయలేదు, కేసు పెట్టారు కదా అని అడుగుతున్నారు ఆయన. అవును సార్, ఇప్పుడు ప్రజలలో చర్చ మొదలవుతుంది, దాని బాధ్యత ఇప్పుడు అద్దంకి దయాకర్ గారే చెప్పాలి ఆన్సర్. అంతే, మీరు చెప్పరా? ఓకే, రైట్. కృష్ణాంక్ గారు చెప్పండి, మీ వాదన ఏంటి? మీరు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ అని, ఇప్పుడు మీ వాళ్ళు చేసింది తప్ప ఒప్ప? గతంలో మీరు కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదా? ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారని అప్పట్లో పార్టీలోకి మార్చడానికి కానీ ఇటువంటి మీరు చేయలేదా? ఇప్పుడు కేవలం కాంగ్రెస్ వాళ్ళనే తప్పుపడతారా? కొమ్మినేని గారి ఇంట్లో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు గమనించండి. మీ ప్రేక్షకులు కాల్ చేస్తేనే ఒక్కొక్కరు ఎవరు కూడా రిపీట్ చేయలేదు, ఒక్కొక్కరు మల్టిపుల్ పాయింట్స్ ఎత్తారు. కరెక్ట్. మంచి చెడు అని అంటున్నారు కదా, మంచి చెడు అని అన్నప్పుడు అది అందరికీ వర్తిస్తుంది. రూల్ ఆఫ్ లా అనేది అందరికి ఒకటిలాగా ఉండాలి. ఇది మనం ఇవాళ రాజుల కాలంలో లేము, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇంకా కురుక్షేత్ర యుద్ధం ఇది, శ్రీకృష్ణుడి దాకా వెళ్ళిపోయాడు కదా, అక్కడ దాకా వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి గారు, కొండల్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, వాళ్ళు పంచపాండవులు అనుకుంటారు కానీ వీళ్ళు బ్రదర్స్, సొంత బ్రదర్స్. నేను ఎందుకు చెప్తున్నాను ఇది, ఎందుకు వాళ్ళ ప్రస్తావన తీసుకొని వచ్చినాను అని అంటే, ఇవాళ తిరుపతి రెడ్డి గారు వాళ్ళ సోదరులు సర్వే నంబర్ 47 అమర్ కోఆపరేటివ్ సొసైటీ దుర్గం చెరువు FTL మ్యాప్తో సహా చూపెడతాను నేను మీకు. ఓకే, అక్కడి నుంచే మొదలు పెట్టండి, ఇంటి నుంచే మొదలు పెట్టండి మంచిని. బయట ఎందుకు మీద ఎదుటి వాళ్ళ మీద పడ్డప్పుడు అబ్సల్యూట్లీ అండి, మీకు 1 by 1 అవి చూపెడతాను. ఫస్ట్ మీరు ధర్మ ఉపనిషత్ చేస్తున్నప్పుడు, భాగవతం చెప్తున్నప్పుడు, భగవద్గీత చెప్తున్నప్పుడు మీరు పక్కనే పట్నం మహేందర్ రెడ్డి గారిని మీ ఎడమకే ఉన్నారు. నిన్న మీ ఎడమకే ఉన్న పట్నం మహేందర్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు కనీసం ఇగోండి నన్ను చూపెట్టిపోయినా పర్లేదు, కెమెరా పర్సన్ దయచేసి ఈ విజువల్ చూపెట్టండి. అదంటే చూపిస్తాను. ఇది FTL కూడా కాదు, బఫర్ జోన్ ఏకంగా. ఇగోండి, మరి పట్నం మహేందర్ రెడ్డి గారు కూడా శబాష్ అన్నాడా? పక్కనే ఉన్నారు పట్నం మహేందర్ రెడ్డి గారు. నిన్న ఈ ధర్మ ప్రవచనం చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు పట్నం మహేందర్ రెడ్డి గారు. అక్కడి నుంచే మొదలు పెట్టండి మీరు. ఇది కాకుండా ఒకటి డెఫినెట్గా ప్రజలు హర్షిస్తారు, మేమే చెప్తున్నాం. ఎందుకు? ధనికుల మీద ఇట్లాంటి జరిగినప్పుడు చర్చ జరుగుతుంది, సెలబ్రిటీ అని వారు అన్నారు కదా, చర్చ జరుగుతుంది. అందుకే మేము అంటున్నాం చర్చను దారి మరలించడానికి. ఎందుకు? మొన్న బట్టి విక్రమార్క గారే చెప్పారు, కేవలం 7,500 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ పోయినాయి అనేసి బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం. కానీ రేవంత్ రెడ్డి గారేమో 31,000 కోట్లు జరిగిపోయింది, రుణమాఫీ జరిగిపోయిందని చూస్తున్నాం. బ్యాంకుల దగ్గర రైతులు ఉన్నారు. ఇది చర్చ జరుగుతుందా? పోనీ ఇంకొకటి, ఇగోండి గండిపేటలో NTR ట్రస్ట్, ఇగోండి ఇంత పెద్ద ట్రస్ట్. ఇగోండి ఇక్కడ నీళ్లు కనబడుతున్నాయి, ఎప్పటిదో కాదు, జస్ట్ 2-3 రోజుల ముందు విజువల్. ఇది అక్కడే ఉందా? అక్కడనే నిజంగా గర్భంలోనే ఉందా? ఇగోండి బఫర్ జోన్ సార్, బఫర్ జోన్. దానికి ఆధారం ఉందా? మీకు విజువల్ చూపెడుతున్నాము, మ్యాప్లు కూడా ఉన్నాయి మొత్తం. ఏమండి, దయాకర్ గారి గురువు గారి తోలికి వెళ్ళే ధైర్యం రేవంత్ రెడ్డి గారు చేస్తారా మరి? ఇగోండి ఇది దుర్గం చెరువు FTL. మనోని చెప్పని మొత్తం చెప్పేసి ఇగోండి దుర్గం చెరువు FTL. ఓకే, ఇగోండి బ్యానర్లు కూడా కనబడతాయి. దుర్గం చెరువు చుట్టూ చాలా ఉన్నట్టున్నాయి. ఇది అనుముల తిరుపతి రెడ్డి గారిది, వాళ్ళ సోదరులు, వాళ్ళ బ్రదర్. ఇది FTL, అప్రూవ్డ్ FTL. GHMC వాళ్ళు కూడా ఇచ్చిన మ్యాప్లు ఉన్నాయి. ఇవ్వండి మళ్ళీ మీకు చూపిస్తాయి. పర్మిషన్ కూడా ఇచ్చిందా వాళ్ళకి?
ఆక్రమించినవి కాదు కదా, ఇక్కడ వీళ్ళు 2014 కంటే ముందే ఇప్పుడు ఎన్కన్వెన్షన్ గురించి చర్చ చేసుకుంటే అది ఇప్పుడు ఎట్లుందంటే మీకు గుర్తుంటే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఫస్ట్ కంచెలు దింపేసినాం ప్రగతి భవన్ దగ్గర. కంచెలు వేసింది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలోనే కంచెలు వేసిరు మీరు. అక్కడ పోలీస్ సెక్యూరిటీకి పాపం పోలీసులు అక్కడ ఉంటున్నారు కాబట్టి మీద రూఫ్ వేసినందుకు కేసీఆర్ గారు వేసినట్టు అయిపోయింది. ఇవాళ కూడా మీ సమయంలో జరిగిన నిర్మాణాలని వాళ్ళ మీరు కూల్చుతున్నారు. ఎన్కన్వెన్షన్ అనేది అప్పటి నుంచే ఉన్నది, అప్పటి నుంచి. కానీ వాళ్ళ చర్చ చేయడం అగోండి చూడండి, మేము ఇవాళ ధర్మ ప్రతిష్టాపన చేయడానికి శ్రీకృష్ణుడు రూపంలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మళ్ళా అవతారం తీసుకొని ఇది చేస్తున్నారు అనే ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది ఉన్నాయి, అవన్నీ కూడా మొదలుపెట్టండి, అవన్నీ కూడా చేయండి. కేటీఆర్ గారు కూడా అన్నారు కదా, ఆయన ఒక్క ఇటుకు కూడా లేదంటాడు, మీరేమో ఉందంటారు. ఎట్లా ఇటువంటి ఎప్పుడు తేలాలి? హైదరాబాద్ ముందు అటువంటి వాళ్ళ తోలికి వెళ్ళాలి. అయితే రేవంత్ ఏమంటే సిన్సియర్గా అని చెప్పాడు ఆ విషయంలో, ప్రభుత్వంలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న వాళ్ళకు కూడా ఉన్నాయి అని అన్నాడు. సార్ ఎవరో మరి నిన్న అఫీషియల్ రిలీజ్ చేశారు, 3 నెలలు అయింది. 3 నెలల్లో దాదాపు ఇప్పటి వరకు చాలా ఒక 30-40 చేసినాము అని నిన్న లిస్ట్ ఇచ్చారు. ఇన్ని ఎకరాలు వచ్చినాయి అని కూడా చెప్పారు. మరి ఈ 3 నెలల్లో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న పేర్లు ఎందుకు అయితే లేవు? మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది కానివ్వండి, వివేక్ గారిది కానివ్వండి, పట్నం మహేందర్ రెడ్డి గారిది కానివ్వండి, ఎందుకు మీరు చట్టాన్ని చెరీ పికింగే చేస్తున్నారు? వీళ్ళనే చేస్తాం, వీళ్ళనే చర్చకు వదులుతాం, నాగార్జున గారిని పెడితే చర్చ జరుగుతుంది, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి పేరు, అంటే ఇవన్నీ పేర్లు తీసుకొని ఇప్పుడు చూడండి మీరు. గతంలో చర్చ ఏంది అంటే ఒక వ్యవసాయ క్షేత్రము ఉంది అని అంటే, అవును కేసీఆర్ గారు రైతు కాబట్టి వ్యవసాయం చేస్తారు కాబట్టి, కానీ అప్పుడు కేవలం ఎర్రవల్లి అంటేనే ఫామ్ హౌస్. లేదు కేటీఆర్ గారి మిత్రుంది ఉంది కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్ది ఉన్నది కాబట్టి అవును జన్వాడానే ఫామ్ హౌస్. ఇప్పుడు బయటపడుతున్నాయి కదా, ఎందుకు? అప్పుడు ఇట్లా వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేరు. ఈనాడు రేవంత్ రెడ్డి గారు మీకు గుర్తుంటే ఆయననే వ్యక్తిగతంగా పోయి డ్రోన్ పట్టుకొని ఉన్నాడు. ఇవాళ అందరం కూర్చొని మనం వివేక్ గారి ఫామ్ హౌస్లను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్లను మనం డ్రోన్లు లేపలేమా? నిజంగానే గండిపేటలోకి డ్రైనేజీలు పెట్టారా లేక? 100%. ఇవాళ మీడియాని స్వాగతం పలకమని చెప్పండి, అందరినీ మీడియా వాళ్ళని లోపలికి వచ్చి చూపెట్టమని చెప్పండి. ఎందుకంటే కేసీఆర్ గారు అయితే వారి వ్యవసాయ క్షేత్రంలో మొత్తం అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీడియా వాళ్ళని అందరినీ పిలిచారు. అందరు కూడా వస్తూ పోతూ ఉంటారు అక్కడికి, అక్కడనే ఉంటారు. సామాన్య ప్రజల నుంచి మొదలుపెట్టుకుంటూ అందరూ ఉంటారు. లేదు, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయనకు ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్ లోనే ఉంటాడు. అసలు పచ్చి బూతులే తిట్టిరుగా రేవంత్ రెడ్డి గారు, నచ్చలేదు రేవంత్ రెడ్డి, చాలా చెడ్డ మాట. కానీ మరి మీ ఫామ్ హౌస్లు చూపెట్టండి, వాళ్ళ రాష్ట్రానికి ఓపెన్ చేయండి, మీడియాకు ఓపెన్ చేయండి, చూపెట్టండి. చెరువు ఎంత మింగినరో ఎంత పూడ్చుకున్నారో అక్కడ క్లియర్గా కనబడుతుంది. అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, పట్నం గారు కానివ్వండి, వివేక్ గారు కానివ్వండి, అందరినీ మీరు స్వాగతం పలకండి. ప్రెస్ మీట్ అక్కడే పెట్టండి. అమీన్పూర్ ఏరియానా లేకపోతే రఘునందన్ రావు గారు వాళ్ళు కాంగ్రెస్ అధికారం ఉండే కాంగ్రెస్లోకి వచ్చేసి బీఆర్ఎస్లో ఉండే బీఆర్ఎస్లోకి వచ్చి అక్కడ ఆ చెరువులు ఆక్రమించి ఫ్లాట్లు వేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు, మధ్యతరగతి వాళ్ళు కొంటున్నారు. ఇప్పుడు చివరికి ఎటు కాకుండా పోతున్నారు. డెఫినెట్గా సార్. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ వెళ్ళి వీళ్ళు కోర్టులు కూడా స్టే ఆర్డర్లు తీసుకొని వస్తారు కాబట్టి ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కోర్టు స్టే ఆర్డర్ ఉంది అని వాళ్ళే డిఫెండ్ చేసుకున్నారు. ఎస్, వాస్తవమే 2014-15లో అప్పుడు జిహెచ్ఎంసీ అక్కడ వెళ్ళి నోటీసులు పెట్టింది, బుల్డోజర్ వెళ్ళింది, అక్కడ ఇదే కూల్చివేతలు మొదలవ్వక ముందే అప్పుడు వాళ్ళు గౌరవ కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొని వచ్చారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం మాట్లాడలేము. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా నేను చెప్పాలంటే మ్యాటర్ ఇస్ సబ్జుడైజ్, మళ్ళీ హైకోర్టులో పిటిషన్ చేశారు కాబట్టి కోర్టు నిర్ణయిస్తుంది. నాగార్జున గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, ఒక్క సెంటు కూడా నేను ఆక్రమించలేదు అంటాడు. నేను అనేది ఏంటంటే అది నాగార్జున గారే డిఫెండ్ చేసుకోవాలి, ఎందుకంటే డాక్యుమెంట్స్ వారి దగ్గర ఉంటాయి కాబట్టి ఇప్పుడు కోర్టు తేల్పాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ కూడా కూల్చారు, చర్చ జరగాలి కదా సార్. మరి జనం దృష్టి నాగార్జున అనగానే జనం సార్ చిన్న విషయం అన్యాయం కదా, అదే కరెక్ట్. అయితే అతను ఆక్రమించి ఉంటే తీసేయటం తప్పు కాదు, ఆక్రమించకుండా ఉంటే కూల్చేయటం అన్యాయం, పైగా ఆయనకి అప్రదిష్ట కదా సార్. అంటే ఇందులో అందరు ఒక ప్రశ్న అడుగుతున్నారు సార్, ఒక విషయం అయితే ఎత్తాలి. చేపించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కంప్లైంట్ పెట్టారు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఏమని? సినీ పరిశ్రమలో నాకు కంగ్రాచులేషన్స్ చెప్పలేదు, కేవలం దిల్రాజు గారే చెప్పారు. మరి ఆ యుగోతో చేసిరా అనేది ఒకటి. సరే, జోక్స్ అపార్ట్, సీరియస్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఎన్కన్వెన్షన్ గురించి మాట్లాడారు, కొత్తగా ఇవాళ ముఖ్యమంత్రి అయినాకనే తీసుకోలేదు. ఆయన సంబంధించిన ఫంక్షన్ కూడా దాంట్లో అదే అక్రమ కట్టడం అని నువ్వు అన్నప్పుడు మీ కుటుంబ సభ్యుల ఫంక్షన్ అక్కడ ఎట్లా చేస్తావు నువ్వు? మరి నువ్వు ఎట్లా ప్రోత్సహిస్తావు? మరి
అంటే అప్పుడు కేవలం ఎమ్మెల్యే. మరి అదేమన్నా చెడిందా? అట్లా కాదు కదా సార్, ఎమ్మెల్యే అయినప్పుడు నాకు ఒక రూలు, సీఎం అయినకి ఇంకో రూల్ అని ఉండదు కదా. కాదు, నాగార్జున బీఆర్ఎస్ కి సన్నిహితం, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వాళ్ళ సన్నిహితుడు అనే ఒక ప్రచారం ఉంది, వాస్తవేనా? సార్ వైసీపీకి కూడా సన్నిహితం అని అంటున్నారు, అందుకేనా అక్కడికి వెళ్ళేమన్నా జరిగిందా? హైదరాబాద్ కదా ఇక్కడ. సార్ సినీ నటులు వాళ్ళందరితో బాగుంటారు, జాతీయ రాజకీయ నాయకులతో బాగానే ఉంటారు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు అందరికీ శుభాకాంక్షలు. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా ఇవ్వలేదనే ఒక అభిప్రాయం ఉందా? మరి ఎవరెన్ని లేదు, మాకు ఫండ్స్ అట్లాంటివి తీసుకోలేదు, అట్లాంటిది ఏం లేదు. కానీ మేము అనేది ఏంటంటే మరి ఈ ఒత్తిడితో ఏం లాభం జరుగుతుందో అనేది మాత్రం చర్చ జరుగుతుంది. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులై అక్రమ కట్టడాలు ఉన్నప్పుడు చేయనప్పుడు, మీ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలై ఉన్నప్పుడు వాళ్ళది చేయనప్పుడు, ఇవన్నీ కూడా చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా చాలా ఇవాళ ఎన్నో స్కామ్స్ మీద కూడా వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాల్మీకి స్కామ్ లో V6 బిజినెస్ దారుణం ఏంటంటే, ఇప్పుడు పంచపాండవులు అని చెప్పుకునే అనుముల బ్రదర్స్ లో మొన్న అమెరికాకు పోయి వాళ్ళ సొంత తమ్మునితోని కాంట్రాక్ట్ చేసుకొని వచ్చిరండి 1000 కోట్లది జగదీష్ రెడ్డి గారితో, స్వచ్ఛ భయం అనేది. ఇది దారుణం. అంటే అది కాదు, అది వాస్తవమైన కంపెనీ అయితే అగ్రిమెంట్ అయితే పెద్ద తప్పేం కాదు. అది మీరు అన్నట్టు కొద్ది రోజుల క్రితమే స్టార్ట్ చేసి, ఇప్పుడు IMG భరత్ లాగా అదేది 15 రోజుల ముందు 10 రోజుల ముందు కంపెనీ చంద్రబాబు గారు ఒకటేమో ఇక్కడ 15 రోజుల ముందే స్టార్ట్ అయిన కంపెనీ. ఇంకొకటి టీడీపీకి పనిచేస్తున్న ఫనీ కుమార్ కర్రా అనే ఆ వ్యక్తి వాల్ష్ కర్రా అని ఒకటి పెట్టింది. ఆ వాల్ష్ కర్రా అనే వ్యక్తి ట్విట్టర్లలో నా కాఫీ మెషిన్ ఖరాబ్ అయింది ఇట్లాంటివి పెట్టే వ్యక్తి 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాడు ఇది అని. ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే సార్, ఇందిరాగాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పుడు తన ఎంప్లాయీస్ని మిస్యూజ్ చేసుకుంది, ప్రధానమంత్రి కార్యాలయాన్ని మిస్యూజ్ చేసుకుందని అలహాబాద్ హైకోర్టు వారిని డిస్క్వాలిఫై చేసింది. ఇక్కడ కూడా ఇట్ ఈస్ అ సీరియస్ అఫెన్స్. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ నీ సొంత సోదరుతో ఒక కాంట్రాక్ట్ 1000 కోట్ల కాంట్రాక్ట్ చేసుకుంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది కదా, డెఫినెట్గా విచారణ చేపట్టాలి. ఎందుకంటే నువ్వు అమెరికా సిటిజన్వా, నువ్వు 1000 కోట్లు ఇక్కడికి ఎట్లా తీసుకొని వస్తున్నావు, అక్కడ ఎంత సంపాదించినావు, ఇవన్నీ చాలా సీరియస్ క్వశ్చన్స్. ఇవి మనీ లాండరింగ్ ఇది సడన్ గా 15 days ముందే కంపెనీ చూసాను. ఇది రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ది పెద్ద పెద్ద జన్మదినోత్సవ శుభాకాంక్షలని పెద్ద ఇక మొత్తం ఎస్టాబ్లిష్ అవుతున్నారు. అందుకే ఒక నాయకుడు ఎస్టాబ్లిష్ అవ్వాలంటే హోర్డింగ్లు, ప్రచారం ఇవన్నీ అవసరం. ఇవన్నీ డైవర్ట్ కావాలంటే బెస్ట్ థింగ్ ఇస్ హైడ్రా. ప్రజలందరూ, మనం కూడా అందరం స్వాగతిస్తున్నాం, మంచిదే అని అంటున్నారు. మంచి ఆఫీసర్ అని అంటారు కాదా? ఖచ్చితంగా మేము ఆఫీషియల్స్ ని కూడా తప్పుపడతలేము, కానీ ట్రాన్స్పరెంట్ గా ఉండండి. ట్రాన్స్పరెంట్ గా ఉండి రూల్ ఆఫ్ లా అనేది అందరికి అప్లై చేయండి. కాంగ్రెస్ నాయకులైనా కానీ రేవంత్ రెడ్డి గారు లేదా ఆయన మనుషులు ఏం చెప్తే అవే కూల్స్తున్నారని మీ అనుమానమా? ఇవాళ చర్చ అయితే అట్లనే జరుగుతున్నది కదా. ఇవాళ చర్చ ఇప్పుడు నేను కాదు, కాలర్ అన్నారు సార్. సామాన్యంగా ఒక గవర్నమెంట్ సర్వెంట్ తన డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు సింపుల్గా, ఇప్పుడు IPS లేదు, IPC లేదు, ఇప్పుడు BNSS ఉన్నది. దాని బేసిస్గా సెక్షన్స్ వేస్తారు, సెక్షన్స్ వేసి అరెస్ట్ చేస్తారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి పోయి నువ్వు ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఎవరైనా కూడా నువ్వు అబ్స్ట్రక్ట్ చేస్తే కేవలం ఒక FIR చేసేసో కేసు చేసేసి వదలరు, అరెస్ట్ చేస్తారు. ఎందుకు చేయలేదు దానం నాగేందర్ గారిని? మరి మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే కేవలం చూపెట్టుకోవడానికి, అగో చూసిర్రా మేము చేసినాము అని చూపెట్టుకోవడానికి మాత్రమే, కానీ దాని మీద పెద్ద సీరియస్గా అన్నాడు. ఆయనకి ఉండటం ఇష్టం లేదేమో హైదరాబాద్లోను, హైడ్రాలోని నాగేంద్ర కూడా వ్యాఖ్యానించారు కదా. రైట్. కృష్ణమూర్తి గారు హైదరాబాద్ నుంచి. కృష్ణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? మళ్ళీ ఇవన్నీ అడగండి, నేను మీరే చెప్పండి మీ అభిప్రాయం. నమస్కారం, చెప్పండి సార్. మూడు క్వశ్చన్స్. కూల్చివేతలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూలుస్తుందా కాంగ్రెస్ పార్టీ? సెకండ్, ఒకవేళ గవర్నమెంట్ తో కూలిస్తే వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, వాళ్ళే కూలుస్తారా? సెకండ్. థర్డ్, ఇప్పుడు చేరికలు అవుతాయని చెప్పి కూలుస్తున్నారు అంటే కూలిస్తే చేరికలు అవ్వవు, ఇంకా బయటకు వెళ్ళిపోతారు. అంతేనా? మరి ఎలా కూల్చేస్తే మళ్ళీ దాంట్లోకి ఎలా పెడతారు? కూల్చేసి కాదు ఇక్కడ మీరు పొరపాటు పడుతున్నారు. కాదు మిత్రమా, కూల్చేసిన వాళ్ళు కోపంతో వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, కానీ కూల్చేస్తామని బెదిరిస్తారు కదా, ముందు సమాచారం వస్తుంటది కదా, అప్పుడు భయపడతారు అనేది. ఇప్పుడు ఆయన ఎవరు, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే మీద అట్లా భయపెట్టే తీసుకున్నారని నిన్న హరీష్ రావు గారు అంటున్నారు కదా, అది పాయింట్. బయటకు వెళ్ళిపోతారు అంతేనా? వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు కొంచారు అనుకోండి, వాడి జోలికి వెళ్ళరు, అప్పుడు వెళ్ళరు. ఇప్పుడు వచ్చేవాళ్ళు
ఇప్పుడు గ్యాప్ ఇస్తారు రాణి కోసం. అవును, ఇప్పుడు మీరు నాగార్జున గారేమో నేను సెంటు భూమి ఆక్రమించలేదు అంటున్నాడు, వీళ్ళేమో ఆక్రమించారని చెప్పి చెప్పబెట్టకుండా కూల్చేశారు తెల్లారేసరికి. ఏది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఆయన కోర్టులో పెండింగ్ లో ఉంది కూడా అని కూడా ఆయన చెప్తున్నారు. మోగుతుంది అన్ని ఛానల్స్. నాగార్జున సార్ది కూలిస్తేనే డిబేట్లలో టాపిక్ వస్తుంది. టాపిక్ 5 గ్యారంటీలు పక్కకి వెళ్ళిపోతాయి. నాగార్జున సార్ది కూలిస్తేనే 6 గ్యారంటీలకు పక్కకి వెళ్ళిపోతాయి. ఓకే, రైట్. కానీ అది అన్యాయం కదా, అట్లా ఏళ్ళ అవసరాల కోసం నాగార్జున గారి మీద పట్టడం తప్పు కదా. రెండోది, ఇప్పుడు దయాకర్ సార్ ఒక్క ముచ్చట చెబితే అసలు టాపిక్ ఉన్నదండి. ఆ రెండు కూడా కూల్ చేస్తాం అనుమానండి. ఏ రెండు? ఆ రెండు అంటే మీకు తెలంగాణ మంత్రి గారు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు అయిపోతాయి అనుమానండి. ఒక మాట అంటే ఆయన మాత్రం ఏం చెబుతాడు ఆయన అది అన్నారు. రెండోది సార్ ఇది ప్రయారిటీ లిస్టు ఆల్ఫాబెటికల్. ఏంటది ప్రయారిటీ లిస్టు ఆల్ఫాబెటికల్ అంటే ఇలా వస్తుందా లేకపోతే మరి మీరు కొత్త ఆలోచనలు ఇవ్వమాకండి ఆ రకంగా. ఇవన్నీ చేస్తే 2 వాళ్ళు కొడితే 1 ఏడు కొట్టాలి సార్. 2 కాంగ్రెస్ వాళ్ళే కొడితే 1 టీఆర్ఎస్ వాళ్ళే కొట్టాలి. 2 బీఆర్ఎస్ అయితే ఒకటైనా ఉండాలా? ఓ ఏదో బాగుంది, స్టాండ్ టైం ఉంటది. ఈ రేషియో బాగుంది మిత్రమా. దయాకర్ గారికి మంచి సలహా ఇచ్చారు. ఆ పోస్ట్ లో ఎన్ని రోజులు ఉంటారు మీకు ఏమైనా ఐడియా ఉందా? మనం ఏం చెబుతాం, రేవంత్ గారు చెప్పాల్సిన కాదుగా. మీరు రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా చెబుతున్నారు కదా. కాదు ఈ విషయంలో ఒప్పుకోవాలి. శ్రీకృష్ణుడు భగవద్గీత కాదు రేవంత్ రెడ్డి గారు చాలా శ్రీకృష్ణుడని భగవద్గీతని కురుక్షేత్రత్వం అని చాలా గట్టిగా మాట్లాడుతున్నారు కదా. ఒక్క నిమిషం అండి, పల్లంరాజు గారిది కొట్టేశారు. పల్లంరాజుకి తెలంగాణ కాంగ్రెస్ కి ఏమైనా సంబంధం ఉందా? అవును, అందుకనే అది కొట్టారు. అంతేనా? మరి కేవీపీ గారిది కూడా ఉందని చేయమనండి. చేయరా? మీరు మనం పరిగెట్టుకుని చేయించడం ఎందుకు లేదు, వాస్తవం అయితే చేయమనండి. అయ్యా సారు కొమ్మినేని సార్, మీరు సారా సీనియర్లు, మీకు ఇవన్నీ తెలవదా? అంతేనంటారా? చర్చ కదా. నేను క్లారిటీగా ఉన్నారు. ఎవరు? కృషాంక్ సార్ చాలా క్లారిటీగా ఉన్నారు. సో ఆయన తెలుసు ఇంకెవరెవరు కూలపోతున్నాయో. ఓకే, ఇంకొకరు వెంకటనారాయణ గారు నిజామాబాద్ నుంచి. వెంకటనారాయణ గారు చెప్పండి, నిజామాబాద్కి కూడా ఈ ప్రాబ్లం ఉందా? అక్కడ కూడా హైడ్రా రావచ్చని ఇవాళ అంటే అన్ని జిల్లాలకి రావచ్చని అంటున్నారు. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. నిజామాబాద్ సార్, ఈ ప్రభుత్వ పరమైన ఆలోచించొద్దు. ఏది అంటే ఇది ఏదో గవర్నమెంట్ కక్ష సాధింపులు సాధిస్తుందా అనే దాన్ని అనుకోకుండా ఇది ఎక్కడ చాలా జిల్లాల వారుగా మండలాల వారుగా అన్ని చెరువులు కబ్జాలైనాయి సార్. అవును, ఇప్పుడు ప్రజెంట్ డిచ్వల్ లో ఆల్రెడీ హైవే పక్కనే అక్రమ కట్టడాలు ఉన్నాయి. ప్రతి ఈ 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ఎక్కడ అక్రమాలు జరిగినాయి. నేను ఏ పార్టీ కాదు, కాంగ్రెస్ కాదు, ఏ పార్టీ. కరెక్ట్, మీరు చెప్పింది వాస్తవం. ఈ 10 సంవత్సరాల మట్టికి అక్రమాలు బాగా జరిగినాయి. మరి ఇప్పుడు వాటిని కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు సరే అది చేయాలి, దాన్ని వదిలేద్దాం మనం. కానీ ఈ అక్రమ కట్టడాలు అది ఏ పార్టీ వాళ్ళు అనేది కాదు. సాధ్యం అవుద్దా? ఇన్ని వేల కట్టడాలు హైదరాబాద్ అయితే కొన్ని వేల కట్టడాలు ఉన్నాయి, లక్షల్లో కూడా ఉండొచ్చేమో, కొన్ని వేల కట్టడాలు ఉన్నాయి. అవన్నీ చేయగలుగుతారా? ఈ భూమి ఏదైతే ఇప్పుడు పూలు కొడుతున్నారో అక్రమ కట్టడాలు వదిలేసి పేదలకు పంచాలి సార్. ఎక్కడైతే గరీబులు ఉన్నారో అప్పుడు నదీ పరివాహక ప్రాంతానికి అడ్డంకం కాదా? కేవలం దానిది కాదు సార్, అలాంటిది ఆక్రమించుకున్నారు. కానీ వేరే భూములు ఉన్న పేదవాళ్ళు ఇల్లు లేని చాలా వాళ్ళు ఉన్నారు తెలంగాణలో. ఓకే, ఇప్పుడు దానికి పరిష్కారం ఏమిటనేది నాకు అర్థం కావట్లా. రైట్, పెద్ద వాళ్ళే ఫామ్ హౌస్లు కట్టిన వాళ్ళే అక్రమం కట్టిన వాళ్ళే కూల్చేస్తున్నారు. కానీ కొంతమంది మిడిల్ క్లాసు వాళ్ళు పాపం అపార్ట్మెంట్లు కొనుక్కుని ఇట్లా అట్లాగే పేదవాళ్ళు ఆక్రమించుకుని ఇట్లా కట్టుకున్నారు. వాళ్ళకి కూల్చే ధైర్యం ఏ ప్రభుత్వం అయినా చేయగలుగుతుందా? ఇవన్నీ లక్షల మందికి సంబంధించిన ఇష్యూ అవుతుంది కదా అనేది నాకు ఒక సందేహం. మీరేం చెప్తారు? రైట్, ఇక దయాకర్ గారు వీటన్నిటికీ మీరు చాలా విషయాలు విన్నారు కదా, వీటన్నిటికీ సమాధానం చెప్పండి. ఎన్ని వీలైతే అన్ని చెప్పండి. నేను సావధానంగా వినడం వెనుక ఏమైనా విలువైన సూచనలు వస్తాయేమో చూద్దాం. కొందరు మంచి సూచనలు ఇచ్చారు. ముందు ఏది 2:1 మంచి సూచన ఇచ్చారు.
అయితే ఇక్కడ రాజకీయంగా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అక్కసు బయటపడుతుంది తప్పితే ఇప్పుడు వద్దు కూల్చొద్దని టీఆర్ఎస్ ఒక తీర్మానం చేయమనండి. మేము అసలు ఈ అక్రమ కట్టడాలను కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదు, మీరు కూల్చొద్దు అని చెప్పండి. అరే వాళ్ళు ఫ్రీ బస్ పెడితేనేమో డ్యాన్సులు వేసుకోరి అంటారు, ఉద్యోగాలు ఇస్తామంటేనేమో రద్దు చేయమంటారు, ఉచిత కరెంట్ ఇస్తేనేమో అందరికి ఇవ్వాలంటారు. అసలు ఒక స్టాండ్ అనేది లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తే మీకు ఒక అబ్జర్వేషన్ చెప్తా. ఇప్పుడు మీరు ఒక్కసారి అన్నపూర్ణ స్టూడియో కింద ఉన్న భూమి విలువ ఎన్ని వేల కోట్లు ఉంటే ఒక్కసారి మీరు స్టడీ చేయండి. ఒక రోజున కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇచ్చింది. ఈరోజు మీకు ఇక్కడ ఉన్న అక్రమ కట్టడాన్ని కూల్చితే అంత కడుపున వస్తుంది బీఆర్ఎస్ కు. మరి ఆ రోజున ఎవరిచ్చిండ్రు? అన్నపూర్ణ స్టూడియో 1 ఎకరం కాస్ట్ ఈరోజు 100 కోట్ల పైచిలకు ఉంటుంది. మీరు చూడండి, వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు, మా మీద విమర్శ అనుకుంటారు కానీ ఇప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి పార్క్ చుట్టూ ఉన్నాయన్నీ కూడా ఆ రోజుల్లో హైదరాబాద్కు వచ్చిన ప్రముఖులకు ఇచ్చిన ల్యాండ్సే. మీకు తెలుసు, మీరుండే ఏరియాలో కూడా చెరువులు ఉన్నాయి, కొన్ని టీవీ స్టూడియోలు ఉన్నాయి, కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఇంతెందుకు టీఆర్ఎస్ వెళ్ళగలుగుతారా సార్? కాదు, టీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ మేమిచ్చిన భూమి కూడా అది ఫారెస్ట్ కిందనే ఉంది, కానీ రోడ్స్ అన్ని కన్స్ట్రక్ట్ అయిపోయినాయి. ఆ పక్కనే మనం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం. ప్రజా ప్రయోజనాలు ఉన్న వాటి విషయంలో డెఫినెట్ గా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రజలకు నష్టం జరిగే దగ్గర డెఫినెట్ గా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మీరు గనక ఏవైనా ఇప్పుడు లిస్ట్ మా తిరుపతి రెడ్డి గారి నుంచి మొదలు పెడితే అందరి పేర్లు చెప్పింది కదా, అక్కడ ఉన్న మన తర పర అనే భేదాలు ఉండవు. అట్లాగే మీరు చెప్పిన కాదు ఇక్కడ మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారం ఆయన దుర్గం చెరువు దగ్గర రోడ్లు వేసారు, అన్ని చేశారు కాబట్టి ఇప్పుడు మనం వాటి ఒకసారి బీఆర్ఎస్ నాయకులు అన్నారు కాబట్టి దుర్గం చెరువు నుంచి, వాళ్ళు ఎంఐఎం వాళ్ళు అన్నారు కాబట్టి ఏంది హుసేన్ సాగర్ నుంచి, బీజేపీ వాళ్ళు అన్నారు కాబట్టి టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి, ఇట్లా ఉండవు సార్. హైడ్రా అది తన పని చేసుకొని అంటే వీలైతే సహకరించండి, నష్టపోయే దగ్గర కొట్లాడే. ఒక వ్యక్తి నష్టపోతుంది అనుకోండి, మీరు ఎట్లా చేస్తారు ఈ విషయంలో అని చెప్పి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేకపోతే ఎంఐఎం కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కూడా నిలదీయవచ్చు. నేను అంటున్నా ఏదో రేవంత్ రెడ్డి గారు తాత్కాలికంగా ఇష్యూస్ డైవర్ట్ చేయడానికో, రేవంత్ రెడ్డి గారు మారిన తీరును గమనిస్తే వాళ్ళకి అసలు వాళ్ళు ఏం చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా ముందు చాలా పాత ముద్ర వేసేదండి ఫస్ట్ ఆయన గవర్నమెంట్ లోకి వచ్చిన. ప్లీజ్ కంపేర్ చేయకండి, ఇది ఇన్సల్ట్. అది రాజశేఖర రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని కంపేర్ చేయకండి అన్న, దారుణం. కాంట్రా వద్దు. మంచి ఇంకొక 5 నిమిషాలు ఎక్కువేయండి మానవుని క్రిషాంక్. ఎందుకంటే మీ విమర్శల్లా కూడా 2-3 ఈటికి మాట్లాడి అంతవరకే పరిమితం చేస్తున్నారు. 100ల కూల్చివేతలు జరుగుతున్నాయి. ఒక మిత్రుడు అన్నాడు, సార్ సామాన్యులకు సమస్య వస్తున్నది, ఇది ఎప్పుడో తెలియక మోసపోయి చేసిన ఇష్యూస్ కొన్ని ఉంటాయంటే వాటి జోలికి ఇప్పుడు ఎవరు పోవట్లేదు. ఆల్రెడీ కొన్ని అపార్ట్మెంట్ కూల్చినట్టున్నారు కదా సార్. అపార్ట్మెంట్స్ అంటే రియల్టర్స్ వాళ్ళంతా కాదుగా, మధ్యతరగతి వాళ్ళంతా వాళ్ళ బ్యాంకు లోన్ తీసుకుంటారు, మీ ఆఫీసర్లు పర్మిషన్లు ఇచ్చుంటారు, మీరంతా సేఫ్, చివరికి మునిగేదేమో మధ్యతరగతి వాడు కదా. మా ఆఫీసర్లు ఉండరు, ప్రభుత్వ ఆఫీసర్లే ఉంటారు. ఒక రోజున ఆయన జిహెచ్ఎంసీ కమిషనర్ ఉంటే ఈ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఒక రోజు ఆయన చిన్న ఆఫీసర్ ఉంటే ఇవాళ హైదరాబాద్ రేంజ్ ఆఫీసర్ కావచ్చు. ఇది కాదు, తప్పులు ఎవరు చేసిండ్రు అనే విషయంలో తప్పును సమర్థిస్తా అంటే సమర్థించుకోండి, కాదని. రెండవది, ఈ రోజు మొదలైంది, ఇట్ బిగిన్స్ ఓన్లీ. దీనికే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకు పాపం ఏదో శక్తినంతా కూడగట్టి అక్రమ కట్టడాలను కూల్చొద్దు అని అన్నట్టున్నారు వీళ్ళు. నేనేమంటున్నా, ప్రతి దగ్గర ఎక్కడ హైడ్రా అయింది, రేపు వైడ్రా అవుతుంది, రేపు నైడ్రా అవుతుంది. మేబీ అంతటా కూడా ఏంటంటే మీరు ఒక్కసారి గమనించండి, హైదరాబాద్లో వర్షాలు వస్తే నీళ్లలో పడుకుంటున్న కుటుంబాల గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తుండ్రా మీరు? చెరువులో ఉండాల్సిన నీళ్లు రోడ్ల మీదకి వచ్చి కతుకులయ్యి ప్రయాణికులకు ఇబ్బందులు అవుతున్నాయి, ఎవరైనా గమనిస్తుండ్రా? ఇలా చెరువుల్లో ఎవరి సొమ్ము సార్, అది వేల కోట్ల రూపాయలు. కొన్ని ఇప్పుడు మనోడు మిత్రుడు వెంకట్ చెప్పిండు, సరూర్ నగర్ చెరువు చూస్తే అది అగ్గిపెట్టే మాదిరిగా అయింది. ఒకరోజు నేను 1992లో సరూర్ నగర్ చెరువు చూడడానికి పోయేటోళ్ళు. ఇప్పుడు ఏం చేయగలుగుతారు దాన్ని ఇప్పుడు ఏం చేయగలుగుతారు? దాని విషయంలో ఇప్పుడు ప్రతిపక్షాలుగా మీరు ఏం చేయాలనో వాళ్ళని కూడా చెప్పమని మేము అనుకుంటున్నాం. అంటే వాళ్ళని అడిగి నాగార్జున ఇల్లు కూల్చారా? వాళ్ళని అడిగి నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చారా? ప్రతిపక్షాన్ని అడిగి నాగార్జుననే మీకు ఎందుకు ఉదాహరణ చెబుతున్నా. లేదు అక్కడ గండిపేటలో కొన్ని కూల్చారు. నాగార్జున గారిది మీరు ఒక్కసారి గమనిస్తే భూమి చెరువు, అదే ఇల్లు చెరువులో ఉండదు. ఇంటి చెరువులో కట్టుకుంటా అంటే కట్టుకుంటారు, మరి ఆ వాస్తు ఏందో నాకు తెలియదు. మరి
అది కూడా ప్రభుత్వ భూమిలో వాస్తు కట్టుకుంటా అంటే మరి మీరు కూడా ఒప్పుకుంటా అంటే నేనేం కాదని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ కి సంబంధించిన అంశం ఏ ప్రజా ప్రయోజనం కొరకుంటే ఇంకో ఆల్టర్నేట్ ఇద్దాం. నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పబోతున్నా, ఈ 2-3 రోజులు కలిస్తే ఎక్కడైతే నష్టపోతారో వాళ్ళకు ఎవ్రీ 2-3 కిలోమీటర్స్కి ఒకసారి ఒక 20 to 30 acres అలాట్ చేయాలి. అది ORR 2RR. ఇప్పుడు బస్తీలు ఉన్నాయి సార్ మేజర్గా, చింతల బస్తీ కానీ, తుమ్మల బస్తీ కానీ, పురాణపూల్ కానీ, లేదంటే చిరాగల్లి కానీ, చిన్న చిన్న బస్తీలు ఉన్నాయి. హైదరాబాద్లో పుట్టిన వాళ్ళకు కొనే హక్కును కోల్పోయింది. ఎందుకంటే ఒక గజం 1,00,000, 2 లక్షలు, 3 లక్షలకు పోయింది. సో హైదరాబాద్లో పుట్టిన వాళ్ళు పోయి వరంగల్లో కొనుక్కొని ఉండలేరు కదా సార్, ఇక్కడ పుట్టి ఇక్కడ వెళ్ళి. వాళ్ళకు ఆ రోడ్డు సైడ్ ఇప్పుడు రేపు డెవలప్ అవుతున్న సిటీ దాంట్లో ఒక 20 acres 30 acres లాట్ 2 kilometers 3 kilometers ఇప్పుడు ఇచ్చిపోవచ్చు. ఇక్కడ కూడా మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు నేను అనుకుంటున్న 1000 ఎకరాల భూమి పైసలకి తేలుతుంది. నది ఆవల ఈవల ఎక్కడైతే ఈ అన్స్ట్రక్చర్డ్ గా ఉంటే వాటిని స్ట్రక్చరైజ్ చేస్తాం. మీరు ఒకసారి హుసేన్ సాగర్ పక్కన ఉన్న ఏది బుద్ధవనం దగ్గర ఉన్న ఒక మీరు బస్తీని చూడండి ఎట్లా చేసిండ్రు. గత ప్రభుత్వమే వీళ్ళే చేసిండ్రు, ఎవరు కేసీఆర్ గారే చేసిండ్రు. G+4 సంథింగ్ చేసిండ్రు. ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది ఇప్పుడు అది. అంటే గతంలో నేను అక్కడి నుంచి పాటిగడ్డ పోయేటప్పుడు చూసుకుంటూ పోతుంటే అబ్బాయి బస్తీ ఎప్పుడు మారుతుంది, ఇందిరమ్మ కాలనీ అని ఉంటుంది. ఇందిరమ్మ కాలనీ అయినా కేసీఆర్ బాగు చేసిండు. బాగు చేయడం అనేది తలంపుగా పెట్టుకోండి. ఇవన్నీ కూడా విమర్శల్లో స్ట్రాటజీని ఎందుకు ఇంటెలిజెన్స్ తీసుకోదు, ఎందుకు ముఖ్యమంత్రి గారో లేకపోతే ఇప్పుడు పురపాలక శాఖ మంత్రి వారు ఉన్నారు కాబట్టి వారు సమాధానం చెప్పాల్సి వస్తుంది. రేపు న్యూ మినిస్టర్ వస్తాడు. అంటే కోమటిరెడ్డి గారికి ఏదో కోపంతో చేయించాడని కదా నాగార్జున సంబంధించి ఆయన ఉత్తరం రాయటం వెంటనే 3 రోజుల్లోనే ఎట్లా కూల్చారనేది ఓ ప్రశ్న వస్తుంది కదా సార్. కోమటిరెడ్డి గారు చాలా అంశాల్లో కంప్లైంట్స్ చేసిండ్రు, నాట్ ఈవెన్ నాగార్జున గారే. మీరు చూస్తే కాజాగూడ భూముల మీద కొట్లాడిండు ఆయన. ఇంకా చాలా భూములు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఆయన చాలా ఇష్యూస్ లో ప్రజా ప్రయోజనాల కొరకు కొట్లాడిండు. అది ప్రభుత్వం ఇప్పుడు నేను ఒక మాట అంటా సార్, నేను ఇంత నీతులు చెప్పి నేను పోయి నాది కూడా చూపిస్తారు కదా. ఇప్పుడు నేను చెరువులో కట్టుకున్నాను, ఏం దయాకర్ మంచి శిల్క పలుకులు వలుగుతావు మంచిగా చెప్తావు. నేనేమంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకోండి, ఫ్యామిలీని టార్గెట్ చేసుకోకండి. రేవంత్ రెడ్డి గారిని మీరు వాళ్ళ దాంట్లో అక్రమాలు ఉన్నా కూడా డెఫినెట్ గా అక్కడికి కూడా హైడ్రా అంటే అట్లా కాదు. ఇప్పుడు ఎవరి మీద ఇక్కడ గోపనపల్లి దగ్గర కబ్జా ఇది మీ గవర్నమెంట్ లో ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద పెట్టారు. మరి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినట్టు డైవర్ట్ కాకండి గారు. కబ్జా వేరు ఇది వేరా? ఓకే, చెరువులు కబ్జా వేరు, మిగతా భూములు కబ్జా వేరు. ఒక నిమిషం, దీంట్లో బఫర్ జోను అంటే FTL, చెరువుల కబ్జా, రోడ్ల కబ్జా ఇవి వేరు. జనరల్ కబ్జాస్ అట్లంటే మరి 1,00,000 ఎకరాలు వస్తాయి రేపు. ఎందుకు ఇంకా ఉంది కదా. మా ఎవరు కొండలరెడ్డి గారిది అన్నారు, ఆయన ఎక్కడ సంపాదించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఒక 1000 కోట్లు పెట్టాలనుకుంటుండ్రు. మీరు కూడా సంపాదించుకున్న KTR గారిని పెట్టమనండి, ఒక 10,000 కోట్లు పెట్టమనండి. మీకు కూడా కంపెనీ పెట్టుకోండి, KTR KCTR అనో లేకపోతే BRS కంపెనీ పెట్టుకొని ప్రభుత్వానికి ఇవ్వండి సార్. భూములు ఉంటే భూములు ఇవ్వండి. ఒక్క మాట చెప్పండి, ఇంకొక మాట చెప్పండి. మళ్ళీ కృష్ణాంగ్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదురు. కానీ ఇప్పుడు NTR ట్రస్ట్ గండిపేటలోనే కదా, గండిపేట చెరువు గర్భంలో ఉందంటున్నారు, గర్భంలో లేకపోతే లిమిటెడ్ FTLలో. అలాగే ఓవైసీ గారి ఆసుపత్రి కాలేజీ ఉందని అంటున్నారు. ఇప్పుడు నెక్లెస్ రోడ్డు, అట్లాగే ఐమాక్స్ ఏరియా, ఇవన్నీ అప్పట్లో PGR గారు చాలా గొడవ చేస్తుండేవాళ్ళు. సో మరి వీటన్నింటి వాళ్ళకి వెళ్ళే ధైర్యం ఏ ప్రభుత్వమైనా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా చేయగలుగుతుందా సార్? ఇప్పుడు నేను ఒక మాట, NTR ట్రస్ట్ సమయంలో NTR గారు అలకేట్ చేసిండ్రు ఎక్కడ, గండిపేటలో. మా హయాంలో మేము కూడా ఒక 10 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఇటు మన నిజామాబాద్ రోడ్డుకి చేసిండు, TRS కూడా చేసినాం. తీసేయమంటారా? కాదు, మీరు దేశానికి ఆదర్శవంతంగా రూల్ ప్రకారం ఉంటే ఏ రాజకీయ పార్టీ చేసినా సరే ముందు తీసేసి వాళ్ళకి వేరే చోట ఇవ్వండి. ఇప్పుడు హైడ్రా పరిధిలోకి వస్తుందా అది? మరి హైడ్రా ఏంటి, దాని ఇంటెన్షన్ ఏంటి? హైడ్రా పరిధి అని అంటున్నాడు ఈయన. చెరువుల కబ్జా ఎక్కడైతే బఫర్ జోన్ లో FTLలో చెరువులను కబ్జా చేసుకు హైడ్రా లక్ష్యాన్ని పక్కన పెట్టి కబ్జాలకు వస్తే కబ్జాల మీద ఒక కమిటీ చేసుకుందాం, దాంట్లో మిమ్మల్ని కూడా 2 మెంబర్లు పెడదాం. ఎవరెవరు ఎన్ని కబ్జాలు చేసిండ్రు, వారి KTR గారి ఫ్యామిలీది కూడా ఇలా ఎవరు పెట్టింది. దాంట్లో ఒక పోయిన 5-6 సంవత్సరాల్లోనే దాదాపు ఒక
ఎంత 80-70 ఎకరాలు ఒకరే పేరు మీద వారి సతీమణి పేరు మీద ఉన్నారని చెప్పి, అది రాజకీయ ఆరోపణలు వేరు సార్. మీరు హైడ్రా ఇంటెన్షన్ గమనించండి. రంగనాథ్ గారిని తప్పుపడుతుండ్రా, వారి హయాంలోనే వారు ఎస్పీగా పనిచేసిండ్రు, వరంగల్ ఐజీగా ఉన్నారు, వారు మంచి ఆఫీసర్, కాంగ్రెస్ ఆఫీసర్ ఏం కాదు కదా. కాబట్టి ఆయన కూడా బెదురుతలేడు ఇట్లాంటి విమర్శలకు. మీరు సహేతుకమైన నిర్మాణాత్మకమైన సూచనలు చేయండి, డెఫినెట్ గా మీరు చెప్పకుండా దాంట్లో ఇంక్లూడ్. ఓకే, ఒక్క నిమిషం. నగేష్ కుమార్ గారు బోయినపల్లి నుంచి. నగేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మీరేమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డిని హీరో లెక్క చూస్తున్నాం సార్ తెలంగాణ ప్రజలు మొత్తం. హీరో ఎందుకంటే దమ్ము ధైర్యం, ఇంత ధైర్యం చేసిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు. బెనిఫిట్ ఇచ్చి కమిషన్లు దొబ్బినోళ్ళు తప్ప ఇంత ముందటికి వచ్చి పని చేసిన నాయకుడు కనిపించలేడు. కాదు మరి కృష్ణాంక్ గారు ఆయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నారు. అందరి మీద పోతే ప్రతి ఒక్కరి ఏడా ఉన్నా గానీ కూల్చే ప్రోగ్రామ్ తప్పదు. దీనికి ఎవరు అడ్డం వచ్చినా ఎవరు పిల్లలేసినా ఆగేది లేదు ఇక్కడ. కృషాంక్ కూడా చెప్తున్నా, కృషాంక్ పేరు మంచిగా ఉన్నది, జరా ఇటువంటి దానికి సపోర్ట్ చేయమని చెప్తున్నా. అన్ని కాదు, రైట్, ఓకే, బాగుంది. రేవంత్ రెడ్డి గారు హీరో, సంతోషం, మీరు బాగా మాట్లాడారు. నా ప్రశ్న ఏమంటే ధైర్యంగా అందరినీ చేయగలుగుతారా? కాంగ్రెస్ వాళ్ళ జోలికి వెళ్లకుండా బీఆర్ఎస్, ఇప్పుడు పల్లారాజరెడ్డి గారు ఎక్కడో కాలేజీ కట్టుకుంటే ఆయన జోలికి ఎందుకు వెళ్తున్నారు? ముందు మిగతా వివేక్ గారి జోలికి ఎందుకు వెళ్ళలేదని కృషాంక్ గారు అడుగుతున్నారు. దానికి అట్లాగే ఓకే, దయాకర్ గారి పక్షాన మీరు కాదు వాళ్ళని ఒక చిట్టి రాసేవండి సార్, అట్నే పోదాం. రైట్. శ్రీధర్ రెడ్డి గారు కొల్లిపర. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే, అక్కడ ఉన్న పెద్దలకి, సత్యం గారికి, అందరికి నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమంటే రివర్ కన్జర్వేషన్ యాక్ట్ అని ఒకటి సూచించింది. అవును, దాంట్లో కట్టడాలు కట్టకూడదు అని. అవును. ఇప్పుడు నాగార్జున గారేమో నాది అని అంటున్నాడు. అవును. ప్రభుత్వం ఏమో ఇది ఆక్రమించింది అంటున్నారు. అవును. అది కోర్టు పరిధిలో ఉంది. అది కోర్టు పరిధి పూర్తిగా ఇది ప్రభుత్వాన్ని అంటే అవును, దానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులకి యావజ్జీవ శిక్ష చేయాలి. అవును. వాళ్ళు అవగాహన లేకుండా ఆ రోజు డబ్బులు కాచిపడి పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళంతా జీవించి ఉంటే, పైగా వాళ్ళు రిటైర్ అయిపోయి ఉంటారు, లేదా కొంతమంది ఇట్లా కూడా అయ్యుండొచ్చు సీనియర్లు అయితే. రిటైర్ అయినా కూడా వాళ్ళకి వేయాల్సిందేనా? ఓకే. ఎందుకంటే ఇప్పుడు దాని వల్ల హైదరాబాదు ఈ వర్షాలు వచ్చినప్పుడు పడవలో బైకులు మునిగిపోవడం, అంటే ఇక్కడ ఓకే ఎక్కడున్నా సరే అటువంటి సమస్య లేకుండా చూడాలి. ఈవెన్ బాంబే, ముంబైలో, ముంబై, డెహ్రాడూన్ అన్ని చోట్ల సమస్య ఉంది. ఈవెన్ ఢిల్లీ, దేశమంతా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనివల్ల. ఇది మన దేశంలో జనాభా ఎక్కువ ఉండటం, ఈ రకరకాల సమస్యలు, అవన్నీ వేరే ఆస్పెక్ట్. కేవలం ఒక హైదరాబాద్ మాత్రమే మునుగుతుందని మీరు అనుకోవక్కర్లేదు. అది అయితే అట్లా అని చెప్పి నేనేం సమర్థించట్లేదు సుమా ఈ ఆక్రమణలు వీటన్నిటిని. రైట్, అంతే కదా, అయిపోయింది. కంప్లీట్ చేయండి. టౌన్ ప్లానింగ్ కమిషనర్ గారు ఉంటారు. అవును. వాళ్ళంతా అవగాహన లేకుండానే ఉండిద్దా ఇది? వాళ్ళు పర్మిషన్ ఎలా ఇచ్చారు అసలు ఇలాంటి వాటికి? అవును, ఇవ్వకపోతే మంత్రులు కూడా ఊరుకుని ఉండరు ఆ రోజుల్లో. ఏ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది దాన్ని కూలగొట్టడానికి? అవును, కొల్లిపర నుంచి అంటున్నారు మీరు, అంటే తెనాలి దగ్గరే కదా మీది. మరి అక్కడ మన కృష్ణా నది పక్కనే చంద్రబాబు గారితో సహా అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళంతా ఇల్లు కట్టుకుంటే వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం కూడా చేయట్లేదు. హైకోర్టులు కూడా స్టే కూడా వచ్చింది, ఇక్కడేమో స్టే పూర్తిగా రాలేదు. ఏమిటి ఈ తేడా మీద మీరేమన్నా మీ కామెంట్ చేస్తారా? ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడదామంటే ముందు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రోడ్డు మీద పొరలాడతాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఈనాడు రోడ్ల మీద పొరలాడతారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇక్కడేమో భజన చేస్తున్నారా? అక్కడేమో భజన చేస్తారు రేవంత్ రెడ్డి గారికి. రైట్, ఓకే, ఫైనల్ గా 2 minutes లో కంప్లీట్. వెల్, కొమ్మినేని గారు, ఒకటి ఇక్కడ వీరు ఏమంటారు అంటే రంగనాథ్ గారిని టార్గెట్ చేయొద్దు, రేవంత్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేయొద్దు అని. మేమేమంటున్నామంటే ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి గారు హీరో, బీఆర్ఎస్ పార్టీ విలన్. ఇన్లా ప్రయత్నం రేపు ఏమైతే తెలుసా, ఇట్లా నాగార్జున గారిదైనా, ఈ కొందరు సినిమా యాక్టర్స్దైనా, లేకపోతే బీఆర్ఎస్ నాయకులదైనా, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కడనో ఒక స్టేజ్ వచ్చి ఒత్తిడి పడి ఆగిపోతే ఇగో బీఆర్ఎస్ ఆపింది, ఇది చెప్దామనే ఈ నరేటివ్. ఇప్పుడు అదే కదా ప్రయత్నం. అప్పటి వరకు అనుముల తిరుపతి రెడ్డి గారిది కాదు, అప్పటి వరకు వివేక్ గారిది కాదు, అప్పటి వరకు పట్నం మహేందర్ రెడ్డి గారిది కాదు. ఈ హైడ్రా మొదలై ఈ మొత్తం ఈ కూల్చివేతలు 3 నెలలు అయినా కూడా మనం అంటున్న పేర్లు అయితలేవు.
కానీ మిగతా పేర్లు అయ్యి బూచీగా చూపెట్టి రేపు ఆగిపోతే నిన్నంతా కూడా ఈ మొత్తం ఈ స్పీచ్ సారాంశం ఏంటంటే రేపు ఆగిపోతే దానికి బీఆర్ఎస్ కారణం, బీఆర్ఎస్ ఆపింది. మేము అందుకే అంటున్నాం ఆపకండి, మేము ఆపమని అంటలేం. నేను ఎక్కడ కూడా మాట్లాడిన దగ్గర మేము దీనికి వ్యతిరేకమనో దీన్ని ఆపాలనో అంటలేం. ఎందుకు కాంగ్రెస్ నాయకులది, ఎందుకు మీ పొంగులేటి గారిది ఎందుకు అయితే లేదు? ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇది ఏమని అంటారు? ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే నేను పార్టీ ఆఫీస్ గురించి మాట్లాడతలేను. మేము మాట్లాడుతున్నది బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లలో జరిగిన కట్టడాల గురించే మాట్లాడుతున్నాం. పూర్తిగా హైడ్రా పరిధిలో భాగమే, హైడ్రా కాదు. మీరు అంటున్నట్టే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పని పెట్టుకోండి. డైవర్షన్ మేము చేసినామా సార్? డైవర్షన్ అని అంటున్నారు. తెచ్చిన చర్చనే మీరు మాకు మాట్లాడాలనుంది రుణమాఫీ ఏమైందని. నువ్వు రుణమాఫీ ఎందుకు చేస్తలేవు, ఇంకా నువ్వు చెప్పిన రైతు భరోసా ఎందుకు చేస్తలేవు, నువ్వు మహిళల గురించి అంటున్నావు కదా, నువ్వు అంటున్న బంగారం ఇంకెందుకు ఇస్తలేవు, మాకు అదే మాట్లాడాలనుంది. మీరు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీల గురించే మాట్లాడాలనుంది మాకు కూడా. కానీ తెచ్చిన పంచాయతీ హైడ్రా, కానీ నువ్వు హైడ్రా తెచ్చివు కదా, నువ్వు హైడ్రా పంచాయతీ తెచ్చినావు కాబట్టి చలో హైడ్రానే మాట్లాడదామని అంటున్నాం. మరి రైట్, ఫైనల్ గా ఒక మాటలో కంప్లీట్ చేయండి. ఇప్పుడు నాగార్జున గారి ఇష్యూ, ఉదాహరణకి నాగార్జున గారి ఇష్యూ చూసినప్పుడు ఆయన్ని పిలిచి అయ్యా ఇదిగో ఈ మా లెక్కల ప్రకారం ఈ రకంగా ఆక్రమించారు కాబట్టి దీన్ని కూలుస్తున్నామని ఒక మాట చెప్పి చేసి ఉండొచ్చు కదా. అలా కాకుండా తెల్లారేసరికి చేయించాల్సినంత అవసరం వచ్చింది. ఓ తప్పు చేసిన ఆయన పోలీస్ స్టేషన్ కి పిలిచి నీ మీద కేసు పెడుతున్నాం అని చెప్తారా సార్? నోటీసులు ఇమ్మని చెప్తున్నారు కదా హైకోర్టు వారు, వాళ్ళంతా కూడా. హైకోర్టు కాదు, అందరి విషయంలోనూ అట్లాగే ఉంటున్నారా మరి? సార్ కొమ్మినేని గారు ఒక మాట వినండి. నాగార్జున గారి ఇష్యూ సెలబ్రిటీ కాబట్టి చర్చ జరుగుతుంది. వారి రాజ్యాంగపరమైన హక్కు వారికి ఉంది. కోర్టు వారికి అనుకూలంగా ఇస్తే ప్రభుత్వం వాళ్ళ భూమిని వారికి తిరిగి ఇస్తుంది. కానీ మన అధికారుల నోటీస్ లో అది అక్రమం తెలిసిన తర్వాత మీరు దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారంటే ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు నేను బీఆర్ఎస్ అడుగుతున్నా. ఒకటి. రెండోది, ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారని మమ్మల్ని ఎందుకు అంటున్నారు మీరు? మేము ఏం ప్రొటెక్ట్ చేస్తున్నాం? నాగార్జున గారు దాని విషయం మీద మేము ఏమన్నా వారికి సపోర్ట్ గా మాట్లాడినామా? సమయం ఉంది. రైట్, ఒక్క నిమిషం, టైం అయిపోయింది. చివరిగా ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ నేత వారి లైన్ లో ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఈ పంచాయతీ మీద సంక్షిప్తంగా మీ అభిప్రాయం చెప్పండి. ఒకటి, తప్పక ఈ యొక్క అక్రమ కట్టడాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించవలసిన అవసరం లేదు. అవి ఎక్కడున్నా కూడా వాటిపైన చర్య తీసుకోవాల్సిందే, ప్రజాస్వామ్యం కాపాడవలసిందే. రెండోది, కోర్టు తీర్పును కూడా మరి తప్పక శిరస వహించాలి. కోర్టులు ఏం తీర్పిస్తాయి ఏమిస్తాయంటే వాళ్ళు అనేక విషయాలు ఆలోచించే ఇస్తారు. ఇచ్చినప్పుడు దాన్ని కూడా పాటించవలసిన ప్రభుత్వం తప్పక పాటించాలి. కాబట్టి ఈ రెండింటి విషయంలో బ్యాలెన్స్ గా వెళ్ళి ఖచ్చితంగా ప్రజల యొక్క సొమ్మును కాపాడాలి. దాంట్లో ఇంకొక మూడో విషయం ఏంటంటే, గతంలో అసలు పర్మిషన్ ఇచ్చిన వాటి విషయంలో ఏమిటి, పర్మిషన్ ఎందుకు ఇచ్చింది అధికారులు, మరి దానికి బాధ్యులు ఎవరు? అప్పుడు అధికారులు ఎవరు, డిపార్ట్మెంట్ ఎవరు, వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. అంతే. చంద్రబాబు గారు టైం నుంచి మొదలు పెడదాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి మొదలు పెడదాం. ఆర్టికల్ స్టార్ట్ చేయండి. మంచి చర్చ జరుగుతుంది కదా. అంటే అట్లా కాదు, ఫైనల్ గా ఒకటి దయాకర్ గారు, మన ఏమంటారు, ఇదే డబ్బులు వసూళ్ల కోసమనో లేకపోతే భయపెట్టడానికనో పార్టీలు మార్చడానికో అనేటువంటి విమర్శ రాకుండా మీరు జాగ్రత్త పడుతున్నారా? సార్ ఇగో ఇప్పుడు నాగేందర్ గారే మా పార్టీలోకి వచ్చిన వారు ఇంతకుముందు టీఆర్ఎస్ లో ఉన్నారు. వారే మా మీద ప్రెస్ మీట్ పెట్టి రఘునాథ్ గారిని అన్నది మీరు చూసింది. అంటే అదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నారు కదా. హైడ్రా చైర్మన్ అనలేదు కదా, హైడ్రా చైర్మన్ అనలేదు, హైడ్రా చైర్మన్ రేవంత్ రెడ్డి గారు. ఇది మొదలు రేపింగ్ అవుతున్నాయి చూసి మీరే ఆశ్చర్యపోతారు. దానికి సిద్ధంగా ఉండండి. రైట్, చూద్దాం రేవంత్ రెడ్డి గారు చరిత్ర సృష్టిస్తారా లేక మళ్ళీ యథాప్రకారం గతంలో అనుభవాలు రీత్యా ఆయన ఈ విమర్శలకు గురవుతారా అన్నది వేచి చూద్దాం. అద్దంకి దయాకర్ గారు, క్రిషాంక్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.